కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు 6వ స్థానము, 7వ స్థానము, 8వ స్థానము, 9వ స్థానంలో చతుర్గ్రహ పంచగ్రహ కూటములు ఏర్పడనున్నాయి ఈ 4 రాసుల్లో వరుసగా. అయితే వీటి వల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఇక్కడ మీకు డిసెంబర్ మాసంలో చతుర్గ్రహ కూటమి ఎప్పుడైతే మీకు 6వ స్థానంలో జరుగుతుందో ఉద్యోగ అవకాశాలు, అప్పులు లభించడము, పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. ఫస్ట్ నేను మీకు 4 పాజిటివ్ ఫలితాలు, 4 జాగ్రత్తలు చెప్తాను. అదేవిధంగా జనవరి మాసంలో మీకు వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలించేటువంటి సమయము గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫిబ్రవరి మాసం, మార్చి మాసాల్లో కనుక చూసుకున్నట్లయితే కాస్త ఈ అష్టమ స్థానంలో ఉన్నాయి కాబట్టి కొంచెం రీసెర్చెస్ సక్సెస్ అయ్యేటువంటి టైంగా చెప్తారు. మరియు ఏప్రిల్ మాసంలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం బ్యాంకింగ్ రిలేటెడ్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నం, కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ ప్రయత్నం కూడా ఫలిస్తుంది. అయితే ఇక్కడ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 6వ స్థానంలో ఎప్పుడైతే అధిక గ్రహాలు సంచరిస్తున్నాయో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్లో పర్టికులర్గా అప్పులు ఎక్కువగా చేయకండి. లోన్స్ లభిస్తాయి కానీ అప్పుల మూలంగా ఏదైనా ఒక వస్తువు కొనడం ఇట్లాంటి వాటి వల్ల కొంత స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ 7వ స్థానంలో మనకి జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కొంచెం సంతానము, నిర్ణయాల విషయంలో కొంచెం ఈ పార్ట్నర్స్తో ఈ పార్ట్నర్షిప్స్ విషయాల్లో కొంత స్ట్రెస్ ఉంటుంది. మరియు ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది అష్టమ స్థానంలో సంచరిస్తుంటుంది కాబట్టి ఇక్కడ కాస్త మీరు ఆకస్మిక సంఘటనలు, సడన్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఇక ఏప్రిల్ మాసంలో ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు, మారడాలు మంచిది కాదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. ఓం స్కందాయ నమః అని నామస్మరణ చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మరి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం మీ మీద పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి. ఇందులో పాజిటివ్ ఫలితాలు ఉన్నాయి, జాగ్రత్తలు ఉన్నాయి. కాబట్టి కేవలం పాజిటివ్ ఫలితాలే మీకు చక్కగా రావాలి. ఎందుకంటే ఎవరికైనా మంచి జరగాలని కోరుకుంటాం కాబట్టి మీరు నవగ్రహాలలో గుర్తుపెట్టుకోండి, శని, రాహువు, కేతువు, కుజుడు, గురువు, ఈ 5 గ్రహాల దగ్గర వీలున్నప్పుడల్లా దీపారాధన చేస్తూ ఉండండి. పాయింట్ నెంబర్ 1. రెండవది చండీ పారాయణం వినడం కానీ, చండీ హోమాలు అవి జరిగే దగ్గరికి కానీ వెళ్తూ ఉండండి. కాస్త అక్కడ కొంచెం స్పెండ్ చేస్తూ ఉండండి. మరియు గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము, క్యారెట్స్, గ్రాసము ఇవి తినిపిస్తూ ఉండండి. మరి ఈ పంచగ్రహ కూటములు మనకి మధ్యలో ఒకసారి గ్రహణం కూడా వస్తుంది దీంట్లో చూసుకుంటే. కాబట్టి గ్రహణ ప్రభావం కానివ్వండి, పంచగ్రహ కూటమి ప్రభావం కానివ్వండి, వేటి మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది అంటే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ఇవి ఎలాంటి అంశాలు అంటే మనం ఎప్పుడూ కనీ విని ఎరుగనటువంటి వింతలు, విశేషాలు ఒక 100 సంవత్సరాల వెనక్కి, 100 సంవత్సరాల ముందుకు విన్నా జరగదు. ఎందుకంటే ఇటువంటి పంచగ్రహ కూటమి ఎప్పుడూ రాలే. మనకి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా చతుర్గ్రహ కూటమి వస్తుంది. పంచగ్రహ కూటమి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకసారి ఖచ్చితంగా వస్తుంది. కానీ కేవలం 2 నెలల్లో 3 సార్లు పంచగ్రహ కూటమి రావడము, కేవలం ఒక 3-4 నెలల వ్యవధిలో 3 సార్లు చతుర్గ్రహ కూటమి రావడం జరుగుతుంది. అంటే ఏమిటి? ఈ కూటమి అంటే కలవడము. ఈ కలవడం అనే దాన్ని ఎట్లా తీసుకుంటాము అంటే ఇది రకరకాలుగా చూపిస్తుంది. ప్రపంచ దేశాలు మొత్తం ఈ అట్మాస్ఫియర్ మీద ప్రపంచ దేశాలు అన్నిటి మీద చూపిస్తుంది. అంటే కొన్ని దేశాలు కొన్ని దేశాల యొక్క కరెన్సీని కంట్రోల్ చేయడానికి కొన్ని దేశ నాయకులు ఒకటై కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. రెండవది యుద్ధ సంబంధించిన వాతావరణం వస్తుంది ఈ పంచగ్రహ కూటమి వల్ల, ఈ 3 సార్లు రావడం వల్ల. ఇక మూడవది ఏమిటంటే పర్టికులర్గా అనవసరమైనటువంటి గొడవలు, అనవసరమైన అల్లర్లతో పాటు వాతావరణంలో అసలు ఎప్పుడూ కనీ విని ఎరుగినటువంటి మార్పులు, అది భూకంపాలు అనుకోండి, యుద్ధ మన వర్షాలు అనుకోండి,
అంటే తుఫాన్లు అనుకోండి, దీంతోపాటు వాయువులో విషవాయువు సంబంధించినటువంటి ప్రభావం కూడా పడుతుంది. దానివల్ల కొంతకాలం మనుషులు బయటికి వెళ్ళడానికి, అంటే వాయువు అంటే ఎంతసేపు ఓన్లీ కరోనా ఇలాంటిదనే కాకుండా చూడండి, మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, ఒక 1 month బ్యాక్ ప్రిడిక్షన్ ఇచ్చినప్పుడు ఆ ఫ్లైట్ లాగిపోవడం జరుగుతుందని. ఎందుకంటే వాయువు సంబంధించిన ట్రావెలింగ్స్, వాయువు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్స్ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు ఎప్పుడైతే మనకి డిసెంబర్ 16వ తేదీ నుంచి 16-17 తేదీల నుంచి ఎప్పుడైతే ఇందులోకి మారుతున్నాడు ధనస్సులోకి, ఇక్కడ స్త్రీలకి కొంత జాగ్రత్త పడాలి. అంటే స్త్రీల మీద కొంత వ్యతిరేకత రావడం కానివ్వండి. శుక్రుడు సినిమా ఫీల్డ్ కారకుడు కాబట్టి సినిమా ఫీల్డ్ వాళ్ళ మధ్యన గొడవలు రావడం కానివ్వండి, సినిమా ఫీల్డ్ మీద కొంత వ్యతిరేకత రావడం కానివ్వండి కూడా ఇది 6 నెలలు పనిచేస్తుంటుంది. అంటే ఎవరో ఏదో మాట్లాడడం వల్ల గొడవ రావడం, మరియు సినిమా ఫీల్డ్ వాళ్ళకు కొంత యాక్సిడెంటల్ జరగడం, సినిమా ఫీల్డ్ వాళ్ళు కొన్ని విషయాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడం అనేటువంటిది కూడా చూపిస్తుంది. అదేవిధంగా స్త్రీల మీద అఘాయిత్యాలు జరగడం, ఎందుకంటే శుక్రుడు ఎప్పుడైతే ధనస్సు రాశిలోకి వస్తాడో ఈ డిసెంబర్ మాసంలో, అక్కడి నుంచి ఒక 6 నెలల పాటు స్లోగా ఆయన మకరంలోకి వెళ్ళడం, పంచగ్రహ కూటంలో ఏర్పడడం, మళ్ళీ కుంభంలోకి వెళ్ళడం, మళ్ళీ మన ధనస్సులోకి మీనంలోకి వెళ్ళడం, ఆ రకంగా తన యొక్క ప్రయాణం ఒక 5-6 నెలల పాటు కాలసర్పయోగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఈ కరెన్సీ రిలేటెడ్, మనీ రిలేటెడ్ సంబంధించిన రూపం కూడా మారనుంది, గుర్తుపెట్టుకోండి. కరెన్సీ రూపం మారనుంది. అలాగే మరొక విషయం ఏంటంటే కొన్ని ఈ టెక్నికల్ రిలేటెడ్, టెక్నాలజీ రిలేటెడ్ విషయాల్లో కూడా కొన్ని అద్భుతాలు జరగనున్నాయి, కొన్ని నిధులు కూడా దొరకనున్నాయి. కాకపోతే మనకి చూడండి, ఇప్పుడు అంతరిక్షంలో కొన్ని అంతరిక్ష వాసులు ప్రయాణాలు జరుగుతుంటాయి అంటూ ఉంటారు. అటువంటి వారి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ మనం సేకరించడము, వారి నుంచి కొన్ని సిగ్నల్స్ భూమి మీదకి రావడం, తద్వారా కొంతవరకు కొన్ని అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక కమ్యూనికేషన్ కూడా జరగడం జరుగుతుంది. దీనివల్ల గుర్తుపెట్టుకోండి, మనకి ఈ మధ్య మనం చూస్తున్నాం ఎట్లస్ 3i ఏదో సౌరమండలం నుంచి పాస్ అవుతుందని వింటున్నాం. దాని నుంచి కూడా కొంతవరకు మనం నేర్చుకోవడం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ అంత పెద్ద వ్యోమగామి అంటారు, అంత పెద్ద ఒక అంతరిక్ష నౌక లాంటిది పాస్ ఆన్ అవ్వడం ద ఫస్ట్ టైం మనం చూడడం. కాబట్టి అన్నీ ఎలా ఉంటాయంటే వింతల విశేషాలన్నీ కూడా ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటిది జరుగుతుందా అనే రకంగాను, 100 సంవత్సరాల ముందు కూడా ఇలాంటిది జరుగుతుందా అని. ఎందుకంటే ఇటువంటి కాంబినేషన్ 100 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఎలాంటి కాంబినేషన్ ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తే అంత విశేషాలు, అంత వింతలు, అంత గందరగోళాలు జరుగుతుంటాయి. అందుకే చూడండి, అంత అల్లర్లు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మనకి. ఎందుకంటే దీనికి కేవలం గ్రహాల యొక్క సంకేతం ఒకటే కాకుండా మనకి ఒక పెహల్గాం దాడి ముందు కూడా మన పూరి జగన్నాథుడి యొక్క ఆలయం మీద వచ్చి ఆ గ్రద్ద ఆ జెండాని ఎత్తుకుపోవడం అదంతా జరిగింది. ఈ మధ్య కూడా మీరు కనుక గమనించినట్లయితే కొన్ని కాకులు, గ్రద్దలు కూడా ఆ ఆలయం పైన ఉండేటువంటి గోపురం జెండా చుట్టూ తిరుగుతున్నాయి అనేటువంటిది మనం వింటూ ఉన్నాము. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ముండేన్ ఆస్ట్రాలజీ అనేటువంటిది ఎందుకుంది అంటే సామాన్య మానవుడు తన ఇబ్బంది పడకుండా తన జీవితాన్ని గడపాలి. దానికి మనం ఏం చేయాలి? నిత్యము ఇంట్లో చండీ వింటూ ఉండండి, చండీ పారాయణాల దగ్గరికి వెళ్తూ ఉండండి, గోసేవలు చేస్తూ ఉండండి, నిత్యదేవత ఆరాధన చేస్తూ ఇంట్లో కొబ్బరికాయ కొట్టండి. ముఖ్యంగా ఎప్పుడైతే ఇంట్లో కొబ్బరికాయని మీరు కొడతారో ఖచ్చితంగా మీకు ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ మీరు పడాల్సిన ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు. శ్రీమాత్రే నమః.